హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రశ్నని. ఈరోజు వీడియోలో నేను మా హస్బెండ్ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏంటి, ఎక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా హస్బెండ్ బర్త్డే రోజు బ్లాగ్ అండి. సో ఆ రోజు ఏంటంటే మేము మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము అండ్ ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళాము. సో ఈ రెస్టారెంట్ ఏంటంటే మా ఇంటి దగ్గరలో ఉందండి దీని బ్రాంచ్. ఇప్పుడు మేము వెళ్ళేది ఏంటంటే కొత్తగా ఓపెన్ చేశారు, అంటే ఒక 2-3 months బ్యాక్ పెట్టారనమాట. సరే కొత్తగా ఓపెన్ చేశారు కదా, ఫుడ్ అనేది టేస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళామండి. సో ఇది వచ్చేటప్పటికి కూకట్పల్లి వైజంక్షన్లో ఉందండి. సో ఇటు కూకట్పల్లి సైడ్ ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా కుమరన్ సిల్క్, చెన్నై సిల్క్ పక్కనే ఉంటుందండి వైజంక్షన్ దగ్గర. రెస్టారెంట్ ఏమో హోటల్ అభిలంత్ గ్రాండ్ అండి. హోటల్ కమ్ రెస్టారెంట్. హోటల్ మెయిన్ రోడ్ మీదేనండి. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది హోటల్. మా హస్బెండ్ బైక్ పార్క్ చేయడానికి వెళ్ళారు. సో ఈలోపు నేను పిల్లలు తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నానండి. సో మా పిల్లలు ఇద్దరు హాయ్ చెప్తున్నారు. వాయిస్ కొంచెం కోల్డ్గా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇది హోటల్ ఎంట్రన్స్ అనమాట. చాలా బాగుందండి వ్యూ అయితే హోటల్ లోపల అయితే. సో మేము 4th floor అనమాట రెస్టారెంట్. సో లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి లెఫ్ట్లో ఏంటంటే రూమ్స్ అవి, హోటల్ కాబట్టి రూమ్స్ అవి ఆ లెఫ్ట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ రెస్టారెంట్. అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళ రెస్టారెంట్ అనమాట ఇది. చాలా బాగుందండి లోపల రాగానే. వ్యూ అయితే చాలా బాగుందండి లోపల. ఇలాంటివి ఏంటంటే మార్నింగ్ కంటే నైట్ వ్యూసే బాగుంటాయండి. చాలా బాగుంది నాకైతే రెస్టారెంట్. సో ఇదేంటంటే ట్రీ అనమాట. సో ట్రీకి కొమ్మలు, లీవ్స్ అన్నీ డిజైనింగ్గా పెట్టారు, బాగుంది. సో అవన్నీ రూమ్స్ అండి, నేను చూపించేవన్నీ రూమ్స్. అండ్ రూమ్ సైడ్, అవుట్ సైడ్ బాల్కనీస్ అనమాట అవి. సో అక్కడ కూడా ఆ రూమ్స్ వాళ్ళకి అక్కడ అవైలబుల్గా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి అనమాట ఇది. సో ఇక్కడ పియానో కూడా ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పియానో ప్లే చేయొచ్చు. సాంగ్స్ కూడా పెట్టారు పియానోలో. ఇవన్నీ ఫ్లవర్స్ అండి. సో పైన మిర్రర్స్ కూడా పెట్టారు. సో ఈ సైడ్ ఫ్లవర్స్ కూడా పైన కనిపించేటట్టు అనమాట మిర్రర్స్ పెట్టారు. మీకు వీడియోలో తెలుస్తుంది. రెస్టారెంట్ అయితే బాగుందండి, పీస్ఫుల్గా ఉంది. అండ్ లైట్ మ్యూజిక్ పెట్టారు. చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. కానీ ఏంటంటే మనం ఫుడ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడే చెప్పాలండి. స్పైసీ తినే వాళ్ళైతే ఓకే, కానీ స్పైసీ ఎక్కువ తినని వాళ్ళైతే చెప్పాలి. సో మాకు కొంచెం ఫస్ట్ ఆర్డర్ పెట్టినవి కొంచెం స్పైసీగా అనిపించాయి మాకు. సో అటు సైడ్ అంతా కుకింగ్ సెక్షన్ అండి, రైట్ సైడ్. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి. మా చిన్న పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది. నిత్య అయితే, ఇంకా మా అలేకి అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసింది. ఎక్కడికన్నా బయటకు వస్తే చాలండి పిల్లలు అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. అసలు మా చిన్న పాప అయితే అస్సలు ఆగలేదండి. దిగిపోయి అటు ఇటు వెళ్ళిపోతానని గోల్ చేసింది. మా హస్బెండ్కి హ్యాపీ బర్త్డే చెప్తున్నాము. మా పెద్ద పాప కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పింది. మా చిన్న పాప దానికి వచ్చిన లాంగ్వేజ్లో చెప్పింది హ్యాపీ బర్త్డే అని. అసలు సోఫాలో అయితే అస్సలు ఉండలేదండి. సో యాక్చువల్లీ మేము 8 o'clock వచ్చాం కాబట్టి పెద్ద రష్ లేదండి. 8:30, 9 ఆ టైం అయితే ఫుల్ రష్ ఉందండి. మేమైతే 8కే వచ్చాం కాబట్టి పెద్ద రష్ లేదు.
అందుకే కొంచెం ఎక్కువసేపు కూర్చోగలిగాము. అంటే లోపల ఫుడ్ అది ఆర్డర్ ఇవ్వాలి, రావాలి కదండి, టైం పడుతుంది కదా రెస్టారెంట్ అంటే మనకి. రెస్టారెంట్ అయితే బాగుందండి, లొకేషన్ కూడా బాగుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు, పియానో అది వాయిస్తూ ఎంజాయ్ చేశారు. మా చిన్నదైతే బాగా ఎంజాయ్ చేసిందండి, చూస్తారు కదా. అక్కడ వాళ్ళు సర్వింగ్ చేసే వాళ్ళతో అసలు బాగా ఎంజాయ్ చేసింది పాపం. ఇంకా తర్వాత మేము ఫుడ్ అది తినివ్వట్లేదని చెప్పి కాసేపు తను ఎత్తుకుంది సర్వింగ్ చేసే అమ్మాయి. అల్లరి ఎంజాయ్ రెండు చేసిందండి మా చిన్న పాప అయితే. ఇంకా మేము ఫుడ్ అది ఆర్డర్ పెట్టేసుకున్నాము. స్టార్టర్ ఆర్డర్ చేసామండి, క్రిస్పీ బేబీ కార్న్ ఆర్డర్ చేసాము. బాగుంది కానీ కొంచెం స్పైసీనెస్గా ఉంది, అంటే కొంచెం స్పైసీనెస్ ఎక్కువైంది. అంటే మాకైతే ఓకే కానీ పిల్లలు తినలేరు కదా, అందుకని నెక్స్ట్ టైం నుంచి కొంచెం స్పైసీనెస్ తగ్గించండి అని చెప్పాము. ఇంకా మా చిన్నది గోల్ చేస్తుందని చెప్పి తినివ్వట్లేదని చెప్పి సర్వింగ్ చేసే అమ్మాయి ఎత్తుకుంటానంది. సరేలే ఎత్తుకుంది, ఒక 5 minutes ఉందో లేదో మళ్ళీ గోల్ చేసింది. ఇంకా సరే అని చెప్పి మేము తీసేసుకున్నాము. ఇంకా ఒక 1/2 hour 20 minutes అట్లా బాగానే ఉందండి. ఇంక తర్వాత గోల్ చేయడం మొదలుపెట్టింది. ఇంకా తర్వాత నాన్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామండి. బిర్యానీ విత్ కాజు పన్నీర్ కర్రీ ఆర్డర్ చేశాము. ఈ లోపుగా మా పెద్ద పాప అమ్మ నేను పియానో వాయిస్తానమ్మా అంది. కాసేపు అలా ఎంజాయ్ చేశారండి పిల్లలు. ఇంకా మా పెద్ద పాప పియానో ప్లే చేయడం చూసి ఇంకా మా చిన్నది కూడా నేను చేస్తాను గోల్ చేసింది. ఇంకా మా చిన్న పాపతో కూడా కాసేపు ఎంజాయ్ చేసింది అది కూడా. ఇంకా తర్వాత రష్ ఎక్కువైపోయిందండి, చాలామంది వచ్చేసారు. అంటే పిల్లలు ఉన్న వాళ్ళు వీకెండ్ కదా, పిల్లలు ఉన్న వాళ్ళు బాగా వచ్చేసారు. ఇంకా ట్రీ అని చెప్పా కదండి, ఆ ట్రీలో ఏదో చిన్న గుహలాగా ఉంది. లోపలికి వస్తే సరే మా చిన్నది వచ్చింది లోపలికి, సరే అని చెప్పి చిన్న క్లిప్ అయితే తీశాను. ఇంకా మా పెద్ద పాప కూడా వచ్చింది. ఫస్ట్ అది వస్తారంటే ఈ చిన్నది గోల్ అనమాట. చిన్నవాళ్ళు అసలు అల్లరి చెప్పేది ఏముందండి, ఫుల్గా అల్లరి చేస్తారు కదా చిన్నవాళ్ళు. ఇక్కడ కూడా లేని పియానో ప్లే చేస్తానని గోల్ చేసింది. ఇంకా సరే అని చెప్పి ఇంకా కూర్చోబెట్టి కాసేపు ప్లే చేసింది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి. అన్నట్టు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్లీ మా మ్యారేజ్ డే కార్తీక మాసంలో వస్తుందండి. సో అది మేము అప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ అది తీసుకోము, అందుకని ఒకేసారి మా హస్బెండ్ బర్త్డేకి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మేము ఇట్లా బయటకు అలా వచ్చి స్పెండ్ చేస్తాము ఎక్కువ. ఈసారి నేను కూడా బాగా ఎంజాయ్ చేశానండి పిల్లలతో. సో ఒక 2 hours అలా స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యామండి. సో ఇంతేనండి, మా హస్బెండ్ బర్త్డేని ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.